యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 11 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇచ్చాను. కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. భారతదేశంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన క్రీస్తు శకం 300 నుండి 750 మధ్యకాలంలో రెండవ చారిత్రక దశ ఏర్పడింది. మొదటి చారిత్రక దశలో అంటే క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 మధ్యకాలంలో డెక్కన్ పీఠభూమిలో శాతవాహనులు మరియు తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో తమిళ రాజ్యాలు అభివృద్ధి చెందటాన్ని ముందు ఎపిసోడ్స్లో చూశాము. అయితే రెండవ చారిత్రక దశ ప్రారంభంలో దక్షిణ భారతదేశంలో కంచిలో పల్లవులు మరియు బాదామిలో చాళుక్యులు బలమైన రాజులుగా అవతరించారు. బాదామి చాళుక్యులు డెక్కన్ పీఠభూమిలోను దక్షిణ భారతదేశ దక్షిణ భాగంలోను క్రీస్తు శకం 757 వరకు దాదాపుగా 2 శతాబ్దాల కాలం గొప్ప పాత్రను నిర్వహించారు. వీరు మొదటగా పశ్చిమ డెక్కన్ ప్రాంతంలో క్రీస్తు శకం 6వ శతాబ్దం ప్రారంభంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. ప్రస్తుత కర్ణాటకలో బీజాపూర్ జిల్లాలో ఉన్న వాతాపి లేదా బాదామి వీరి రాజధాని. అయితే ఆ కాలంలో డెక్కన్లో బాదామి చాళుక్యుల కంటే బలమైన సామ్రాజ్యం మరొకటి లేదు. ఇదిలా ఉండగా శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత వాటి శిథిలాల్లో నుండి భారత ద్వీపకల్పం తూర్పు ప్రాంతంలో ప్రస్తుత కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతంలో ఇక్ష్వాకు రాజ్యం ఉదయించింది. ఇక్ష్వాకుల పరిపాలనా కాలానికి చెందిన అనేక అవశేషాలు ధరణికోటలోనూ నాగార్జున కొండలోనూ బయటపడ్డాయి. అయితే పల్లవులు ఇక్ష్వాకులను మోసం చేసి అధికారానికి వచ్చారు. పల్లవుల అధికారం ఉత్తర తమిళనాడుకు మరియు దక్షిణ ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. పల్లవులు తమ రాజధానిని కంచిలో ఏర్పాటు చేసుకున్నారు. వారి పరిపాలనా కాలంలో కంచి దేవాలయాల పట్టణంగా వేద విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే దక్షిణ భారత ద్వీపకల్పం రాజకీయ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం క్రీస్తు శకం 6 నుండి 8 శతాబ్దాల మధ్య కాలంలో కంచి పల్లవులకు బాదామి చాళుక్యులకు మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం. పల్లవులు చాళుక్యులు ఇద్దరు బ్రాహ్మణ మత అభిమానులే అయినా ప్రతిష్ట కోసము మరియు రాజ్య విస్తరణ కోసము సంఘర్షణ పడ్డారు. కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి ఇద్దరు పోటీ పడ్డారు. డెక్కన్లోని అనేక ప్రాంతాలకి సహజ సరిహద్దుగా ఉన్న తుంగభద్రను దాటడానికి పల్లవులు అనేకసార్లు ప్రయత్నించారు. ఫలితం ఇటు అటు జరుగుతూ ఈ వివాదం చాలా కాలం కొనసాగింది. అయితే ఈ సుదీర్ఘ పోరాటంలో మొదటి ముఖ్యమైన సంఘటన సుప్రసిద్ధ చాళుక్య రాజైన రెండవ పులకేశి కాలంలో జరిగింది. క్రీస్తు శకం 609 నుండి 642 మధ్య కాలంలో పులకేశి చాళుక్య రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు. ఇతని ఆస్థాన కవి రవికీర్తి రాసిన ఐహోళే శాసనం ఆధారంగా పులకేశి గురించి మనం తెలుసుకోవచ్చు. పల్లవులతో చేసిన యుద్ధంలో పులకేశి పల్లవ రాజైన మహేంద్రవర్మను ఓడించి దాదాపు పల్లవ రాజధాని కంచిలోకి ప్రవేశించాడు. ఈ పోరాటంలో పల్లవులు తమ సామ్రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలను పులకేశికి సమర్పించి వారితో సంధి చేసుకున్నారు. పులకేశి ఇక్కడ తన వంశ ప్రతినిధులను రాజులుగా ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత వీరు వేంగి అనే ప్రాంతానికి చెందిన తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుని ఓడించి అతన్ని దక్షిణ భారతదేశంలోకి రాకుండా అడ్డుకున్నాడు. అయితే మహేంద్రవర్మ తర్వాత అతని కుమారుడు నరసింహవర్మ క్రీస్తు శకం 630 నుండి 668 మధ్యకాలంలో పల్లవ రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు. ఇక క్రీస్తు శకం 642లో నరసింహవర్మ రెండవ పులకేశిని చంపేసి చాళుక్యుల రాజధాని అయిన బాదామిని ఆక్రమించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ పోరాటంలో కాస్త విరామం కనిపిస్తుంది. మళ్ళీ 8వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంఘర్షణ మొదలవుతుంది. క్రీస్తు శకం 733 నుండి 745 మధ్య కాలంలో చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రెండవ విక్రమాదిత్యుడు పల్లవ రాజధాని కంచిని 3 సార్లు కొల్లగొట్టి నేలమట్టం చేస్తాడు. ఆ తర్వాత ఇతను పల్లవులను పూర్తిగా ఓడిస్తాడు. ఈ ఓటమితో ఇక పల్లవుల ఆధిపత్యం దక్షిణ భారతదేశంలో అంతరించిపోతుంది. కానీ పల్లవుల మీద సాధించిన ఈ విజయాన్ని చాళుక్యులు ఎక్కువ కాలం అనుభవించలేకపోయారు. ఎందుకంటే చాళుక్య చివరి రాజైన రెండవ కీర్తివర్మను వారి సామంత రాజైన దంతిదుర్గుడు క్రీస్తు శకం 757లో హత్య చేసి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపిస్తాడు. దీంతో చాళుక్య రాజ్యం పతనమై రాష్ట్రకూట రాజ్యం ఏర్పడుతుంది. అయితే రాష్ట్రకూటుల్లో అత్యంత గొప్ప రాజు అమోఘవర్షుడు. క్రీస్తు శకం 814 నుండి 878 మధ్య కాలంలో ఈయన పరిపాలించాడు. ఇతను మాన్యకేట అనే నగరాన్ని నిర్మించి రాష్ట్రకూటులకు రాజధానిగా చేశాడు. అమోఘవర్షుని కాలంలో సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించాడు.
అమోఘవర్షుడు, కవిరాజ మార్గం, రత్నమాలిక అనే 2 గ్రంథాలను కూడా రచించాడు. అయితే పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలోని కొన్ని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో పల్లవులు అనేక దేవాలయాలను నిర్మించారు. వాటిలో అత్యంత ప్రధానమైనవి మహాబలిపురంలో ఉన్న రాతి దేవాలయాలు. వీటిని 7వ శతాబ్దంలో పల్లవ రాజైన నరసింహవర్మ నిర్మించాడు. ఇక్కడున్న సముద్ర తీర దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. వీటికి తోడు పల్లవులు తమ రాజధాని అయిన కంచిలో ఇలాంటి అంతస్తులున్న గోపుర దేవాలయాలను ఎన్నో నిర్మించారు. కంచిలోని కైలాసనాథ దేవాలయం అత్యంత గొప్పనైనది. అంతేకాకుండా బాదామి చాళుక్యులు కూడా ఐహోలేలో అనేక దేవాలయాలను నిర్మించారు. ఐహోలేలో మొత్తం 70 దేవాలయాలున్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి పట్టాడకల్ ప్రాంతంలో నిర్మించబడిన పాపనాథ దేవాలయం మరియు హంపీలో నిర్మించబడిన విరూపాక్షాలయం. అయితే రాష్ట్రకూటులు కూడా కంచి కైలాసనాథాలయానికి నమూనాగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. అదే ఎల్లోరాలో మొదటి కృష్ణుడు తొలిపించిన కైలాసనాథ గుహ ఆలయం. ఈ ఆలయం పూర్తవడానికి 100 సంవత్సరాల సమయం పట్టింది. అంతేకాకుండా ఈ టెంపుల్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది. అయితే వీరి కాలంలో యుద్ధాలను నిర్వహించడం కోసము, కళల్ని, సాహిత్యాన్ని పోషించడం కోసము, మత ప్రచారం చేయడం కోసము మరియు ఉద్యోగ వర్గాన్ని భరించడం కోసము ఎంతో ధనం కావాల్సి వచ్చేది. ఆ ధనాన్ని అక్కడి వ్యవసాయదారులే ఇవ్వవలసి ఉండేది. పంటల రూపంలో వసూలు చేసే భూమి పన్ను మాత్రమే కాకుండా రాజులు తృణధాన్యాలను, బంగారాన్ని కూడా వసూలు చేసేవారు. వీటికి తోడు చక్కెరను, కళ్ళును ఇచ్చే తాడి చెట్ల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండేవారు. భూమిలో లభించే అన్ని రకాల విలువైన వస్తువులు రాజుకే చెందేవి. పువ్వులు, పాలు, కలప, గడ్డి మొదలైన వస్తువుల్ని కూడా రైతులు రాజుకు చెల్లించాల్సి ఉండేది. అంతేకాకుండా రాజు వీరి చేత బరువుల్ని, కూలీ కూడా చెల్లించకుండా మోయించేవాడు. ఇది ఈ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.